5 power x plus 1 plus 5 power 2 minus x is 5 cube plus 1. 5 cube plus 1. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది 5 పవర్లో ఉంది, ఇది 5 పవర్లో ఉంది. 1 అంటే ఇది 5 పవర్ 0. 5 క్యూబ్ ఐదర్ ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఎక్స్ ప్లస్ 1 3 అవుతే ఎక్స్ వాల్యూ 2. ఇది కాదు, ఇది కాదు. ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ 3 అవుతే ఎక్స్ వాల్యూ -1. -1, 2. దయచేసి 5 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాసి దాని మీద మీ ఇంటెలిజెన్స్ చూపెట్టాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీ క్వశ్చన్. ఎక్స్ ప్లస్ 1 3 కావచ్చు, లేకపోతే రైట్ 5 కావచ్చు. ప్రపోర్షన్ క్వశ్చన్. ఏముంది సార్ నంబర్? 16, 7, 79, 43. ఈ నంబర్కి ఏది యాడ్ చేస్తే ఇది ప్రపోర్షన్లో ఉంటుంది. క్లాస్లో ఈ కాన్సెప్ట్ని రైట్ ఏమీ మల్టిప్లై చేయకుండా ఎలా చెయ్యాలో నేను మీకు చెప్పాను సార్. 43. ఆన్సర్ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 3. 16 + 3 అంటే 19. ఆన్సర్ 19 తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే 7 + 3 ఎంత? 10 కాదు. 79 + 3 ఎంత? 82. రైట్. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి 19 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ పోయింది. ఎందుకనంటే ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది. దీంట్లో 19 ఉంటే ఈ రెండింటిని లబ్ధం చేస్తే కూడా 19 రావాలి. ఈక్వేషన్లు దయచేసి మీరు చెయ్యొద్దు సార్. 5 పెట్టుకుంటే 16 + 5 21, 7 + 5 12, 79 + 4 84. రైట్. 43 + 5 48. 1 8s are 8, 2 4s are 8. దీంట్లో 7 మల్టిపుల్ ఉంది, దీంట్లోనూ 7 మల్టిపుల్ ఉంది. అయిపోయింది ఆన్సర్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రైట్. 4 and 6 ఎందుకు కాదు సార్? 4 and 6 ఎందుకు కాదు? చూడంగానే చూడండి సార్. 4 పెట్టుకుంటే 7 + 4 ఎంత? 11. అంటే ఈ రెండు నంబర్లు 11 యొక్క కారణాంకము. ఈ రెండు నంబర్లు 11 యొక్క కారణాంకం కావాలి. 16 + 4 20 11 కారణాంకం కాదు. 43 11 కారణాంకం కాదు. 6 పెట్టుకుంటే 16 + 6 22 11 కారణాంకం. ఈ రెండు 7 + 6 13 11 కారణాంకం కాదు. 79 + 6 85 11 కారణాంకం కాదు. దయచేసి లబ్ధం చేసి గనక మీరు చేస్తే మీకు అలానే చెయ్యాలి అని మీకు చెప్పుంటే మీరు చదివే మెథడ్స్ లాంగ్ మెథడ్స్. మీరు చదివే మెథడ్స్ వల్ల మీరు నష్టపోయేది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. క్వశ్చన్కి రూట్ కాజ్ అర్థం చేసుకుంటూ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. నేనేమీ చేయలేదు సార్. 3ని యాడ్ చేశాను 19. ఇది ఇంటూ ఇది 19తో డివైడ్ అవుద్ది. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి 19 తోటి డివైడ్ అవ్వాలి. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి రైట్ 19 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ కాదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఇవన్నీ మ్యాచ్ ద పాయింట్స్. నెక్స్ట్ ఏంటి సార్? కొలీనియర్ రేక్. రైట్. ఒకే ఒక్క పాయింట్ మీద ఉన్న రైట్ 3 లైన్లు ఒకే పాయింట్ మీద ఉంది. అంటే A,0, B,0, K,1. ఇదే క్వశ్చన్ని మనం ఎగ్జామ్లో క్లాస్లో చెప్పాను సార్. ఈ 3 సరేఖ్యాలు ఒకే లైన్ మీద ఉన్నాయి, ఒకే రేఖ మీద ఉన్నాయి. ఈ రెండిటి యొక్క వాలు సమానము. y2 - y1 / x2 - x1 is 1 - 0 / 0, b సార్. అంటే 1 - b / k. కాబట్టి ఆన్సర్ ఎంత? k is equivalent to ఇక్కడ మళ్ళీ A,0, 0, b, K,1. నీట్గా చెప్తున్నాను సార్. ఇది పేపర్ ఏమీ కష్టంగా లేదు సార్. కానీ మీకు అన్ని లాజిక్స్ తెలిసి ఉండాలి. ఇది A,0, ఇది 0, b, ఇది K,1. ఈ 3 బిందువులు సరేఖ్యాలు ఒకే పాయింట్ మీద ఉన్నాయి. ఒకే పాయింట్ మీద ఉంటే దాని యొక్క వాలు సమానము. వాలు ఏమవుతుంది? y2 - y1 / x2 - x1, b - 0 / 0 - a, 1 - b / k - 0. k వాల్యూ ఏమవుతుంది? -b / a ఇంటూ 1 - b. సో కాబట్టి -b / a మైనస్ లోపలికి వెళ్తే b / a ఇంటూ b - 1, b / a ఇంటూ b - 1. ఆన్సర్
చూడంగానే మనకు కాన్సెప్ట్ వచ్చింది. ఇదే మోడల్లో మనము కోఆర్డినేట్ జామెట్రీ క్లాస్లో డిస్కస్ చేశాం. ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీక్ మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అరిథమెటిక్ డిస్కస్ చేస్తున్నాను. ఏ ఒక్క క్లాసు కూడా మీరు మిస్ అవ్వకూడదు. 18 నుంచి 25 గంటలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అరిథమెటిక్కి మెయిన్ బ్యాక్ బోన్ అయిన టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, పార్ట్నర్షిప్ పేజెస్, మీరు ఇప్పటి వరకు చూడనటువంటి మెథడ్స్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఈ వీక్ చెప్తాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు సార్.